రేయ్, అన్నీ వెతికేశాం. ఈ గది ఒక్కటే మిగిలింది. పెళ్లి కూతురు ఇందులోనే ఉండుంటుంది. అయితే వెళ్ళిపోదాం పదన్నయ్య. మనం వచ్చింది చేతులుపుకుంటూ వెళ్ళిపోవడానికి కాదురా. పద 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 పదరా. అనయ్య పెళ్లి కూతురు ఇక్కడే ఉందన్నయ్య. అమ్మయ్యా, మీకోసం ఎంత వెతికామో తెలుసా? రేయ్, చాలా అందంగా ఉంది కదరా. పిచ్చి మాకు కాదు, నీకు. ఏమన్నా? లేకపోతే ఏంటండి, ప్రేమ కోసం దేనికైనా పోరాడాలి, ఎంతకైనా తెగించాలి. అంతేకాని చచ్చిపోవాలనుకుంటారా ఎవరైనా? ప్రేమేంటి, చచ్చిపోవడమేంటి? అసలు ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత చెప్పినా కూడా మేమెవరో నీకు అర్థం కాలేదా? మాకు నీ ప్రాబ్లం ఏంటో అర్థమైంది కాబట్టే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడానికి వచ్చాం. వెళ్దాం పదండి. చేయి పట్టుకున్నావేంటి? వదులు. పట్టుకున్నది వదిలిపెట్టడానికి కాదు. నీ చేతిని పట్టుకున్నానంటే నీ లైఫ్ ఇప్పుడు నా చేతిలో ఉన్నట్టే. రా. వదులు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నన్ను కిడ్నాప్ చేస్తున్నారు ఏంటి? వదులు. ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళడం కిడ్నాప్ అనరు. హ్యాపీగా నీ పెళ్లి నువ్వు కోరుకున్న మురళితోనే జరిపిస్తాను. అసలు మురళి ఎవరు? నువ్వెవరు? నన్ను వదులు. హరిస్తే కుంపలు అంటుకుపోతాయి. అరవకు. చెప్పేది నీకు, వదులు. నువ్వేం టెన్షన్ పడకు, మే కిడ్నాపర్స్ కాదు, నువ్వు ప్రేమించిన మురళి ఫ్రెండ్స్. అయ్యో రామా, మురళి ఎవర్రా బాబు? మాయ మాటలు చెప్పి నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారని అర్థమైంది. నన్ను వదలండి. కాపాడండి. అమ్మాయి అరిస్తే మనం దొరికిపోతాం. జేబులోంచి ఖర్చు తీ. ఇదిగో అన్నయ్య. ఖర్చు ఎందుకు? నువ్వు అరవకుండా ఉండడానికి. కాపాడండి, కాపాడండి. అనయ్య కింద పడిపోయింది అన్నయ్య. అంబులెన్స్ కి ఫోన్ చేద్దామా? రీ, ఈమె కోసం అంబులెన్స్ కి చేస్తే మన కోసం పోలీసులకు ఫోన్ చేస్తారా పిచ్చోడా? మరి ఏం చేద్దాం అన్నయ్య? మోసుకుని వెళ్ళిపోదామా? మోసుకెళ్తే అందరూ చూస్తారా? చూడకుండా దుప్పటి చుట్టేద్దామా? దుప్పటి చుట్టేస్తే ఏం తీసుకెళ్తున్నారా అని ఇంకా అనుమానిస్తారు. కరెక్టే అన్నయ్య. అయినా మనం ఈ అమ్మాయిని కాపాడాలని వస్తే మనల్ని చూసి భయపడుతుందేంటి? ఆడపిల్ల కదరా, ఆ మాత్రం భయం ఉంటుందిలే. నిజమే అన్నయ్య, మన మురళి ఫ్రెండ్స్మో కాదు అని తనకు తెలియదు కాబట్టి డెఫినెట్ గా భయపడుతుంది. ముందు ఈ అమ్మాయిని ఎవరికి కనిపించకుండా తీసుకెళ్లాలరా. ఎలా తీసుకెళ్దాం? ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం దేయం కామం సంతోషానహం.
ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈ తాళి తీసుకుని కట్టు నాయనా. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే. ఆపండి. మాంగళ్యధారణ ముహూర్తం దాటిపోతుంది, ఆపమంటావేంటమ్మా? ముహూర్తం దాటిపోతే 100 ముహూర్తాలు పెట్టుకోవచ్చు, కానీ జీవితం చేయి దాటిపోతే మళ్ళీ తిరిగి రాదు పంతులు గారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజం మాట్లాడుతున్నాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మా అమ్మాయి పెళ్లి ఆపడానికి నువ్వెవరమ్మా? ఎవరమ్మా నువ్వు? నా పేరు సీత. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్దామని వచ్చాను. తాళి కట్టబోయే పెళ్లి కొడుకు పరువు పోతుంది, వాళ్ళ కుటుంబం పరువు ప్రతిష్ట పోతుంది. మీ అందరి పరువు పోకుండా ఉండడానికే నేను ఈ పని చేయకుండా ఆగిపోయాను. మీ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని మీ అమ్మాయి మురళి అనే కుర్రాన్ని ప్రేమించిందన్న విషయం మీకు తెలుసా? ఆ విషయం మాకు తెలుసు. పెళ్లి చేసుకోబోయే మా అల్లుడు కూడా తెలుసు. తెలిసి కూడా ప్రేమించిన వాడితో కాకుండా మరొకరితో ఎందుకు పెళ్లి చేస్తున్నారు? ఎవరిని ప్రేమిస్తే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తామా? కులం కాని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నలుగురిలో తలెత్తుకొని తిరగలేం. అందుకే మాకు నచ్చినోడికి ఇచ్చి పెళ్లి. మీద ఇష్టం ప్రేమ రెండూ లేనప్పుడు నువ్వు తాళి కట్టాల్సింది ఈమెకు కాదు, ఏ రాయికో తాళి కడితే సరిపోతుంది. పిల్లల్ని పెంచడం అంటే మీ ఇష్టాల్ని మీ పిల్లల మీద రుద్దడం కాదండి. వాళ్ళ ఇష్టాల్ని తెలుసుకొని పెంచడం, వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకొని పెంచడం. తనకిష్టమైన వాడికిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది, సంతోషపడుతుంది. తనకిష్టం లేని వాడికిచ్చి చేస్తే బాధపడుతుంది, మనసు చంపుకొని జీవచ్చవల్లా బ్రతుకుతుంది. వయసులో పెద్దవారు, ఆ మాత్రం తెలీదా మీకు? నువ్వేం మాకు నీతి పాఠాలు చెప్పనక్కర్లేదు. మేమేం చేయాలో మాకు తెలుసు. ఏం తెలుసు మీకు?
అన్నీ తెలుసు అన్న అజ్ఞానమే మీ అనుభవం అనుకోవడం తెలుసా మీకు? మీరు చెప్పిందే పిల్లలు వినాలన్న మూర్ఖత్వమే మీ పెద్దరికం అని మీకు తెలుసా? మీ అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని భరించలేక ప్రేమించిన వాడి కోసం మీతో చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటే మీరేం చేసుండేవారు? అలా వెళ్ళిపోయి ఉంటే మీ కూతురు ఎవడితోనూ లేచిపోయిందనే అపవాదుని భరించలేక మీరు సిగ్గుతో చచ్చిపోయి ఉండేవాళ్ళు. అది మీకు తెలుసా? మీ మీద ఉన్న గౌరవంతో తల్లిదండ్రుల పరువు తీయకూడదనుకుంది కాబట్టే మీ కూతురు ఆ పని చేయలేదు. అది మీకు తెలుసా? ఇతను మీ అమ్మాయి మెడలో తాళి కట్టుంటే మీరు తనకిష్టం లేని పెళ్లి చేసినందుకు మెళ్ళో తాళి పడిన మరుక్షణం తన చేతిలో ఉన్న మాత్రలు మింగి చచ్చిపోయి ఉండేది. అది మీకు తెలుసా? మీ కూతుర్ని ప్రేమతో పెంచారా? మీ కూతురు మనసులో ఉన్న ప్రేమని చంపేయడం కోసం పెంచారా? మీ కూతురు కోరుకున్న జీవితాన్ని ఇవ్వడానికి పెంచారా? తన మీద మీ ఇష్టాల్ని బలవంతంగా రుద్ది తన జీవితం మీద మీ పెత్తనం చెలాయించడానికి పెంచారా? మీ ఆశల్ని నెరవేర్చుకోవడానికి పెంచారా? మీ కూతురు ఆశల్ని చంపేయడానికి పెంచారా? ఏదో కులం గురించి మాట్లాడారు. ఈ పెళ్లి ఇష్టం లేక మీ కూతురు చచ్చిపోయి ఉంటే ఆ కులం మీ కూతుర్ని బ్రతికించగలిగేదా? మీకు అన్నీ తెలుసన్నారుగా. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేకపోతున్నారంటే మీరు చేసింది తప్పని మీకు అనిపించడం లేదా? మీరు చేసింది తప్పు కాదని మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. ఎంబీఏ చదివావు కదా, నువ్వు చేసుకోబోయే అమ్మాయి మనసులో నీ మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు, నువ్వు తాళి కట్టిన తర్వాత చచ్చినా పర్వాలేదనుకుంటే వెళ్ళి తాళి కట్టు. పంతులు గారు, ముహూర్తం దాటిపోయిందా? ఇంకా టైం ఉందా? లేదమ్మా, ముహూర్తానికి ఇంకొంత సమయం ఉంది. ఇంకా ముహూర్తం దాటిపోలేదు. కట్టు తాళి. ప్రేమించడం తప్పు, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం తప్పని మీరు అనుకుంటున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్లో అందం చూస్తారు, ఆస్తి చూస్తారు, చదువు చూస్తారు, కట్నాలు చూస్తారు, జాతకాలు చూస్తారు, ముహూర్తాలు చూస్తారు. అన్నీ చూసి తెలుసుకొని చేసినప్పుడు అమ్మాయి మనసులో మాత్రం ఏముందని తెలుసుకోవాలని ఎందుకు అనిపించదండి? మేం మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయుంటే వాళ్ళ ప్రేమ గెలుచుండేది, వాళ్ళ పెళ్లి జరిగేది. కానీ మీ పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, పెద్దరికాలు, సాంప్రదాయాలు, విలువలు అన్నీ చచ్చిపోయుండేవి. అవన్నీ చావకూడదనే మా వదిన ఎంతో తెలివిగా సంస్కారంతో ఆలోచించింది కాబట్టే ఈ పెళ్లి జరగకుండా ఆపింది. అది ఆలోచించండి మీరు. వేసుకునే బట్టల దగ్గర నుంచి పళ్ళు తోముకునే పేస్ట్ వరకు, మనం ఉండే ఇళ్ళు దగ్గర నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు మనకు నచ్చిందే కొనుక్కుంటాం, వాడుకుంటాం. అలాంటిది నూరేళ్ల జీవితం సంతోషంగా ఉండటానికి మనసుకు నచ్చిన అమ్మాయిని అబ్బాయిని కోరుకుంటే తప్పేంటండి? మనం నాటే మొక్క మీద, వాడే కప్పు మీద, పెంచే కుక్క మీద కూడా ఇష్టాన్ని, మమకారాన్ని, అభిమానాన్ని, ప్రేమల్ని పెంచేసుకుంటాం. అలాంటప్పుడు జీవితాన్ని పంచుకోవాలనుకున్న మనిషిని ప్రేమిస్తే తప్పేంటండి? ప్రేమించిన మనిషిని కోరుకోవడం తప్పేంటండి? మీ అమ్మాయి మరొకరిని ప్రేమించడం తప్పనుకుంటే మీరు మీ అమ్మాయిని ప్రేమించడం కూడా తప్పే.
మీ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం కూడా తప్పే. అసలు ప్రేమే తప్పనుకున్నప్పుడు మనందరం మనుషులుగా పుట్టడం కూడా తప్పే. మీరు ప్రేమించిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. అయ్యో, ఈ అమ్మాయిని ప్రేమించింది నేను కాదండి, నా ఫ్రెండ్ మురళి. ఈవిడ మా వదిన సీత. అవును. మా ఫ్రెండ్ మురళి కోసం మేము వచ్చాం. మురళి, చాలా మంచి పని చేశారు. థ్యాంక్స్ సీత గారు. అర్థం చేసుకున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ వదినా. మీ కూతురు పెళ్లి జరగకుండా ఆపినందుకు నన్ను క్షమించండి. మా పెద్దరికాన్ని ప్రశ్నించి మా కళ్ళు తెరిపించావమ్మా. మరో మంచి ముహూర్తం చూసి మా అమ్మాయిని ప్రేమించిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తావమ్మా. థ్యాంక్స్ అక్క. శాంతి, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. అయ్యో, ఊరుకో శాంతి. శంకర్, రే రాఘవ, ఏరి కోరి అందగతం చేసుకుంటున్నావు కదరా, ఆ అందం ఇప్పుడు నీ పక్కనొచ్చి కూర్చుంటుందిరా. తాళి కట్టాక ఆ అందాన్ని ఏలుకునే రాజుని నేనేరా. రే, పెళ్లి కూతురు కోసం వెతుకుతున్నట్టున్నారా? ఈ బాక్స్ మీద అనుమానం వచ్చి వెతికితే మనం దొరికిపోతాం రా. అవును నిజమే అన్నయ్య, త్వరగా పద. పద పద. బాబు, పెళ్లి కుమార్తెను తీసుకురండి. రే, నువ్వు కూడా వెళ్ళరా. నేనెందుకురా? ఇంటికి వాకిలి ఎంత అవసరమో అందానికి కాపలా అంత అవసరం. వెళ్ళు. సరేరా. రే వీర్రాఘవ, పెళ్లి కూతురు గదిలో లేదురా, ఎక్కడ కనిపించట్లేదు. మీ ఫ్రెండ్ నాకు మంచి ఫ్రెండ్ అండి. నేను నా ఫ్రెండ్ మిమ్మల్ని ఒకసారి కలిసాం. మీరు నాకు గుర్తున్నారా? మీరు నన్ను మర్చిపోయినట్టున్నారా? హేయ్, నన్ను చూసి వెళ్తున్నారంటే ఎవరి కోసం వెతుకుతున్నారు? మేము పెళ్లికి ఫ్లవర్ డెకరేషన్ చేయడానికి వచ్చామండి.